ఇక్కడ చూసుకుంటే కేసీఆర్ చేసిన అప్పులకే ప్రతి ఏటా సుమారు 76,000 కోట్లు కడుతున్నామంటూ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక కేసీఆర్ కుటుంబ సభ్యుల మాటల్ని నమ్మద్దు, ప్రజలు బుద్ధి చెప్పినా మళ్లీ మోసగించే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. సో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతున్నాము అంటూ కూడా స్పష్టం చేశారు. ఇక మరొకసారి తుంగభద్ర అంశానికి చూసుకుంటే తుంగభద్రలో మన వాటా మనకు దక్కాల్సిందే. సో సీఎం చేసిన వ్యాఖ్యలు ఇవి. సాధ్యమైనంత నీటిని వినియోగించుకునేలా చర్యలు తీసుకోండి, భాగస్వామ్య రాష్ట్రాలతో సమన్వయానికి కేంద్రం జోక్యం చేసుకోవాలి అంటూ కూడా పిలుపునిచ్చారు. ఇక ఆర్డీఎస్ బాధితుల దశాబ్దాల గోస తీరాలి, నిలిచిపోయిన ఆర్డీఎస్ ప్యాకేజ్లను వెంటనే పట్టాలెక్కించండి, కర్ణాటక సహకారంతో ఆర్డీఎస్ పూడికతీతకు సిద్ధం కండి. ఇక తుంగభద్ర ప్రాజెక్ట్ అలాగే ఆర్డీఎస్ అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలపై ఉన్నత స్థాయి సమీక్షలో భాగంగా సీఎం చేసిన వ్యాఖ్యలు ఇవి. సో నేడు తుంగభద్ర డ్యాం కొత్త స్పిల్ వే గేట్ల ప్రారంభోత్సవానికి రేవంత్ రెడ్డి హాజరవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక కర్ణాటక సీఎం ఆహ్వానం మేరకే 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడికి చేరుకోనున్నట్లు తెలుస్తుంది. ఇక నేటి నుంచి రాష్ట్రంలో ఇందాక కూడా చూసుకున్నాం, సుమారు నెల రోజుల పాటు ఇంటింటికి వెళ్లనున్న బిఎల్ఓలు. ఇక జూలై 16 నుంచి ఆషాఢ బోనాలు ప్రారంభం కానున్నాయి. వేడుకల నిర్వహణకు 20 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. సో 20 కోట్లలో 3,026 ఆలయాలకి కేటాయించింది. సో ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలి అంటూ కూడా అధికారులకు మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. ఇక మరొకసారి కేటీఆర్ వ్యాఖ్యలు చూసుకుంటే బీఆర్ఎస్ ఓడడం వల్లే నష్టపోయింది తెలంగాణ అంటూ కూడా కామెంట్ చేశారు. పీఎం తప్ప కేసీఆర్ అన్ని పదవులు నిర్వహించారు, మహిళలకు ఇచ్చిన హామీ నెరవేరిస్తే పాలిటిక్స్ నుంచి పర్మనెంట్ గా తప్పుకుంటాను అంటూ కూడా కామెంట్ చేశారు ఆయన. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా. సో రాష్ట్రంలో 1 కోటి నుంచి 1,05,00,000 వరకు కవరేజ్, రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం ఇది. ఇక యాక్సిడెంట్, డెత్ అలాగే శాశ్వత వైకల్యానికి బీమా రక్షణ, విమాన ప్రమాద బీమా 3 కోట్ల వరకు, అలాగే రెగ్యులర్ ఎంప్లాయీస్ తో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, పెన్షనర్లకు కూడా ఈ పథకం అనేది వర్తించనుంది. సో పాక్షిక వైకల్యంలోనూ ఆర్థిక సాయం అందేలా నిబంధనలు. సో దీనికి సంబంధించి కొన్ని బ్యాంకులతో ప్రభుత్వం ఒప్పందం కూడా చేసుకోనుంది. వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే నేటి నుంచే ప్రారంభమైంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇక జూలై 24 వరకు ఇంటింటి సర్వే కొనసాగనుంది. ఇక 3,38,26,448 మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ పత్రాలు ఇవ్వనున్న బిఎల్ఓలు. సో హైదరాబాద్ లో ఇంగ్లీష్ లో, మిగతా జిల్లాల వ్యాప్తంగా తెలుగులో పత్రాల అందజేత కూడా జరుగుతుంది. ఇక తుంగభద్ర వాటాలో కేంద్రం జోక్యం చేసుకోవాలి. సో తెలంగాణ, ఏపీ, కర్ణాటక నీటి వాటాల సమర్థ నిర్వహణకు బోర్డును పటిష్టం చేయాలి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక ఖమేనీ అంత్యక్రియలకు రండి అంటూ కూడా ప్రధాని మోదీకి ఇరాన్ అధ్యక్షుడు ఆహ్వానం పంపించారు. ఇక కౌన్సిలింగ్ లో బీటెక్ సీట్లు 89,252. ఇక యూనివర్సిటీ కళాశాలల్లో 6,046 మాత్రమే. నేటి నుంచి ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు కూడా ప్రారంభం కానున్నాయి. ఇక్కడ కూడా ప్రక్రియకు సంబంధించిన ప్రధాన వార్త కనిపిస్తుంది. వెరీ సీరియస్. సో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణను సీరియస్ గా తీసుకోవాలి అంటూ కూడా నేతలకు, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ముఖ్యంగా సీఎం హెచ్చరికలు కూడా జారీ చేశారు. సో మీరు తీరు మార్చుకోకపోతే మీ స్థానంలోకి ఇంకొకరు వస్తారు అంటూ కూడా గట్టిగానే ఆయన వ్యాఖ్యలు చేశారు. అర్హులైన వారి ఓట్లు పోతే సహించేది లేదు, పోయేది ఓట్లు మాత్రమే కాదు, సంక్షేమ పథకాలు కూడా నిలిచిపోతాయి అంటూ కూడా కొన్ని సూచనలు చేశారు. ఇక ఓట్లు తీసేసే వాళ్ళు సమావేశాలు పెట్టుకుంటుంటే కాపాడాల్సిన వాళ్ళు పెట్టుకోరా అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక మళ్ళీ ఎమ్మెల్యేలు కావాలన్నా, కొత్తగా ఎమ్మెల్యే కావాలన్నా సార్ను తీవ్రంగా పరిగణించండి అంటూ కూడా నేతలకు పిలుపునిచ్చారు ఆయన. ఇక అన్ని నివేదికలు నా దగ్గర ఉన్నాయి, 10 రోజులు సమయం ఇస్తున్నా. మంత్రులకు సైతం సీఎం చురుకలు అంటించినట్టే తెలుస్తుంది. సో పై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జీలతో సమావేశం కూడా నిర్వహించారు. ఇక జిల్లాల వారీగా ఏ పార్టీ ఎన్ని సమావేశాలు పెట్టిందనే వివరాలను కూడా ఆయన వివరించినట్టే తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఎప్పుడు చెల్లిస్తారో తేదీ చెప్పండి. ఇక ఫీజు బకాయిలపై సర్కార్కు మరోసారి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో మీరు చెల్లించరు, విద్యార్థుల నుంచి వసూలు చేసుకోనివ్వరు. సో ఫీజులు చెల్లించకుండా అడ్మిషన్లు సాధ్యమేనా, బకాయిల చెల్లింపులపై వారాలకు వారాలు గడువు ఇవ్వలేము అంటూ కూడా హైకోర్టు స్పష్టం చేసింది ప్రభుత్వానికి. ఇక కాసులకు రాజీ.
సో షాదీ ముబారక్ నిధుల కోసం దొంగ పెళ్లిలు జరుగుతున్న ఒక పరిస్థితిని ఇక్కడ చూసుకోవచ్చు. సో యువతలకు సమాచారం లేకుండానే కుల పత్రాల జారీ, అటు చట్టాలు వక్ఫ్ బోర్డు నిబంధనలు తొంగలో తొక్కి కాసుల కోసం కొందరు ఖాజీల కక్కుర్తి. ఇక మండిపడుతున్న మత గురువులు, వక్ఫ్ బోర్డు మౌనం. సో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఖాజీల ప్రతినిధులు అయితే కోరుతున్నారు. ఇక ఓటర్ల వివరాల సేకరణ. సో నేటి నుంచి షురు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేయనున్న బిఎల్ఓలు. సో జూలై 24లోగా నింపిన ఫారాలను తిరిగి సమర్పించాలి. ఇక అప్పుడే జూలై 31న ప్రచురించే ముసాయిదా